ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఒక సంక్లిష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు ఎలా ప్రాణం పోశారో చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ మాటలు చూడండి. ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఏంటో, దాని ప్రభావమేంటో ఈ ఒక్క కోడ్తో మనకు తెలిసిపోతుంది. ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, ప్రాణాలు కాపాడటం గురించి. అది అసలు విషయం. మరి ఈ కథ ఎక్కడ జరిగిందంటే కొలరాడోలోని వేల్ అనే అందమైన ప్రదేశంలో. ఇక్కడే అసలు సవాలు మొదలైంది. ఇక ఎస్హెచ్ఐ పాత్ర విషయానికొస్తే, వాళ్లు కేవలం టెక్నాలజీని అమ్మేవాళ్లు కాదు, అంతకు మించి వాళ్లొక సమన్వయకర్త, ఒక కోఆర్డినేటర్ అన్నమాట. ఇక్కడుందసలు విషయం. ఏఐ క్వార్టర్బ్యాక్. ఈ పదం వినడానికి చాలా బావుంది కదా. ఫుట్బాల్లో క్వార్టర్బ్యాక్ ఏం చేస్తాడు? టీంలోని బెస్ట్ ప్లేయర్స్ని ఒకచోట చేర్చి సరైన వ్యూహంతో ఆటను గెలిపిస్తాడు. ఇక్కడ ఎస్హెచ్ఐ కూడా సరిగ్గా అదే పనిచేసింది. ఎంతోమంది నిపుణుల్ని ఒకే గొడుగు కిందకి తెచ్చి ప్రాజెక్టును విజయవంతంగా నడిపించింది. సరే, మరి ఆ టీంలో ఎవరున్నారో చూద్దామా? ఇది మామూలు టీం కాదు, ఒక డ్రీమ్ టీం. చూడండి, హెచ్పీ వాళ్లు ప్రైవేట్ క్లౌడ్ ఏఐ ఇస్తున్నారు. ఎన్విడియా గురించి మనకు తెలిసిందే, వాళ్ల ఏఐ టెక్నాలజీతో ముందున్నారు. క్యామివాజా ఏమో ఆటోమేషన్ సాఫ్ట్వేర్ అందిస్తోంది. బ్లాక్షార్క్.ai అయితే జియోస్పేషియల్ ఇంకా ఫైర్ డిటెక్షన్ ఏఐలో తోపులు. ప్రోహాక్ ఏఐ కంప్యూటర్ విజన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, వేడియో ఏమో రియల్ టైమ్ వీడియో ఇంటెలిజెన్స్తో సాయం చేసింది. చూసారా ఎంతమంది నిపుణులో! ఇంతమంది భాగస్వాములు, ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత సంక్లిష్టమైన ప్రాజెక్ట్. మరి ఇదంతా పూర్తి చేయడానికి ఎంత టైం పట్టుంటుందనుకుంటున్నారు? ఏడాదా? 2 ఏళ్లా? ఊహించండి, కేవలం 4 నెలలు. నమ్మశక్యంగా లేదు కదా. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఇది నిజంగా అద్భుతమైన వేగం. అసలు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద విజయం ఎలా సాధ్యమైంది? దాని వెనుక వాళ్లు ఫాలో అయిన ఒక సీక్రెట్ ప్లేబుక్ ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇదే ఆ ప్లేబుక్. ఊహించండి, ప్రయోగించండి, స్వీకరించండి. సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్, కస్టమర్తో కూర్చుని అసలు ఏం చేయాలో ఊహించటం. తర్వాత ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో, అంటే రిస్క్ లేకుండా దాన్ని ప్రయోగించటం. ఆ ప్రయోగం సక్సెస్ అయితే ఇక ఫైనల్గా దాన్ని పూర్తిస్థాయిలో స్వీకరించటం, అంటే అమలు చేయటం. చాలా సింపుల్ కదా. అయితే ఏ వ్యూహమైనా సరే విజయవంతం అవ్వాలంటే దాని వెనుక బలమైన సపోర్ట్ ఉండాలి. ఇక్కడ అదే జరిగింది. నాయకత్వం నుండి పూర్తి నిబద్ధత, పూర్తి మద్దతు లభించింది. ఆ నిబద్ధత మాటల్లో కాదు, ఈ నంబర్స్లో కనిపిస్తుంది. ఒకసారి చూడండి, కంపెనీ రెవెన్యూ $16 బిలియన్. కేవలం ఏఐ కోసమే 160 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల ఏఐ ల్యాబ్స్ మీద $20 మిలియన్ పైగా ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్లు ఏఐ మీద ఎంత సీరియస్గా ఉన్నారో మనకర్థమవుతోంది. ఇది మాత్రమే కాదు, వాళ్ల వ్యూహంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. N*X అనే కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల ఏమైందంటే, వీళ్లకంటూ సొంతంగా కొన్ని ప్రత్యేకమైన ఏఐ టూల్స్ వచ్చాయి. ఇది ప్రాజెక్టులను ఇంకా వేగవంతం చేయడానికి బాగా ఉపయోగపడింది. సరే, ఇప్పటిదాకా టెక్నాలజీ, టీమ్, స్ట్రాటజీ గురించి మాట్లాడాం. కానీ ఎస్హెచ్ఐ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. పోటీదారుల కంటే, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో వాళ్లను చాలా ముందు నిలబెట్టే ఒక అడ్వాంటేజ్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగా గవర్నమెంట్ ప్రాజెక్టుల్లో ప్రొక్యూర్మెంట్, అంటే కాంట్రాక్టులు, అనుమతులు చాలా లేట్ అవుతాయి. దానివల్ల ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ ఎస్హెచ్ఐ దగ్గర ఆల్రెడీ చాలా గవర్నమెంట్ కాంట్రాక్టులున్నాయి. దానివల్ల వాళ్ళు తమ సొల్యూషన్స్ని చాలా వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా అమలు చేయగలుగుతున్నారు. ఇదొక పెద్ద ప్లస్ పాయింట్. ఈ విషయం గురించి ఎస్హెచ్ఐ పబ్లిక్ సెక్టర్ సేల్స్ ఎస్వీపీ డెనిస్ కొలిసన్ ఏమంటున్నారో వినండి. మా ఏఐ ప్రయత్నాలన్నీ మేం ఆల్రెడీ కలిగి ఉన్న కాంట్రాక్టులు చుట్టూనే ఉంటాయి. మార్కెట్లో మమ్మల్ని వేరే వాళ్ల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేది ఇదే అని చాలా స్పష్టంగా చెప్పారు. చివరిగా ఎస్హెచ్ఐ మోడల్ని ఇప్పుడు మారుతున్న ఏఐ మార్కెట్ కోణంలోంచి చూద్దాం. భయం నుండి ఫలప్రాప్తి వైపు ఈ ప్రయాణం ఎలా సాగిందో అర్థం చేసుకుందాం. ఒకప్పుడు మార్కెట్లో అందరికీ ఫోమో ఉండేది, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అయ్యో, మనం ఏఐని మిస్ అయిపోతామేమో అని అందరూ కంగారుపడి ఏది పడితే అది ట్రై చేశారు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు అందరికీ ఫోమ్యూ, అంటే ఫియర్ ఆఫ్ మెస్సింగ్ అప్,
అయ్యో ఏఐని తప్పుగా అమలు చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటామేమో అనే భయం. అందుకే ఇప్పుడందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మరి ఈ కొత్త భయాన్ని అంటే తప్పు చేస్తామేమో అనే భయాన్ని ఎలా పోగొట్టాలి? దానికి సమాధానమే ఎస్హెచ్ఐ మోడల్. ఇదొక సేఫ్ బ్లూప్రింట్ లాంటిది. రిస్క్ లేకుండా చాలా ప్రభావవంతంగా ఏఐని ఎలా వాడాలో చూపిస్తుంది. ఎస్ఐ విజయాన్ని వాళ్లు మాత్రమే కాదు, వాళ్ల పార్ట్నర్స్ కూడా గుర్తించారు. హెచ్పిఈ వైస్ ప్రెసిడెంట్ ఓల్డ్రిచ్ సీబోల్డ్ ఏమన్నారంటే, ఏఐ క్వార్టర్ బ్యాక్గా ఎస్ఐ పనితీరు అద్భుతం. నేను వాళ్లను ఒక రోల్ మోడల్గా చెప్తాను. ఇంతకన్నా పెద్ద కితాబు ఏం కావాలి? చూశారుగా, ఎస్హెచ్ఐ ఒక నగరానికి ఒక సక్సెస్ ఫార్ములా, ఒక ప్లేబుక్ ఇచ్చింది. మరిప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్లేబుక్ను తర్వాత ఎవరు ఉపయోగించబోతున్నారు? ఈ మోడల్ ఇంకెన్ని చోట్ల అద్భుతాలు సృష్టించబోతోంది?